అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 19వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. దీప్తి గురించి తెలిసిన పార్ట్ తను అన్నట్లుగానే చేస్తుందని ఇంక వాళ్ళకు చెప్పడానికి సిద్ధపడిపోయి వాళ్ళని కూర్చోమని అన్నాడు. ముగ్గురు కూర్చోండి అంటూ వాళ్ళ ముగ్గురిని కూడా సోఫాలో కూర్చోబెట్టగా, ఆన్య నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు వినండి అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, ప్లీజ్ ఆన్య విను. నీకు వినడం ఇంట్రెస్ట్ లేదు కావచ్చు. కానీ చెప్పడం నా బాధ్యత. ఇన్ని రోజులు నేను మీ మధ్యలో ఒకడిగా బ్రతికాను. నీ వల్లనే నాకు ఆశ్రమంలో ఆశ్రయం దొరికింది. లేదా నాకు చాలా కష్టమయ్యేది. అలాంటిది అలా ఎందుకు చేశానో మీకు చెప్పాలి. అది నా బాధ్యత అంటూ తను చెప్పడం మొదలుపెట్టాడు. మా తాతయ్య ప్రతాప్ కేలంపురి చిన్నప్పటి నుంచి బీదరికంలోనే బ్రతికారు. చేతిలో ఏమీ లేకపోయినా కూడా మనసులో ఏదో సాధించాలి అనే తపన ఉండేది. ఉన్నంతలోనే ఆయన చదువుకున్నారు. తర్వాత ఆయనకు పెళ్లి చేయడంతో ఏమీ లేని స్థితిలో తన జీవితాన్ని మొదలుపెట్టారు. తాతయ్య లైఫ్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు. నాయనమ్మ మెడలో ఉన్న పుస్తెల్ని తప్ప వాటిని తీసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆయన అదృష్టం వల్ల అనతి కాలంలోనే చాలా సంపాదించారు. అలా డబ్బు మాత్రమే ధ్యేయంగా ఆయన జీవితం మొత్తం కూడా బిజినెస్ అంటూ ఉరుకులు పరుగుల మీదనే గడిచిపోయింది. అందువల్ల ఆయన నానమ్మకు గాని, ఇంట్లో వాళ్ళకు గాని కేటాయించిన సమయం చాలా అంటే చాలా తక్కువ. నాయనమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వీళ్ళ ముగ్గురిని తనే చూసుకునేది. తాతయ్య రోజుల తరబడి లేకపోయినా కూడా ఆయన లేని లోటు లేకుండా ముగ్గురిని కూడా సరిసమానంగా పెంచింది. ఆయన ఎదుగుతున్న కొద్దీ ఇంట్లో వసతులు కూడా ఎక్కువయ్యాయి. ఏదైనా సరే అది అన్నదాయకం అని అన్నట్లు వస్తువులు పెరుగుతున్న కొద్దీ మా బాబాయి చెడు మార్గం వైపు నడిచాడు. చిన్న వయసులోనే తాగుడు, గ్యాంబ్లింగ్, అమ్మాయిల పిచ్చి, జూదం, గుర్రపందాలు ఒకటేమిటి ఆయనకి లేదు అని చెడు అలవాటే లేకుండా అన్ని అలవాట్లు చేసుకున్నాడు. నాయనమ్మ అతనికి చెప్పాలని చూసేది కానీ వినేవాడే కాదంట. ఒకవేళ తాతయ్యకు చెప్తే తాతయ్య ఎక్కడ కొడుకుని మందలిస్తాడో అని, ఆ తర్వాత ఆయన ఏం చేసుకుంటారనే భయంతో తాతయ్య కూడా తను చెప్పేది కాదు. తనలో తనే నలిగిపోయేది. అదే నాయనమ్మ చేసిన పెద్ద తప్పు. అలా చూస్తూ ఉండగానే నాన్న, బాబాయ్ ఇద్దరూ కూడా తాతయ్య చేతికి అంది వచ్చారు. తాతయ్య వాళ్ళిద్దరికీ బిజినెస్ అప్పగించాలని నిర్ణయించుకొని ఇద్దరికీ బిజినెస్‌లో ఉన్న మెళకువలన్నీ కూడా నేర్పిస్తూ, తప్పులు చేసినప్పుడు సరిదిద్దుతూ, వాళ్లకు ఒక పెద్ద అండగా దగ్గరుండి అంతా ఆయనే నేర్పించారు. కానీ అప్పటికే మా బాబాయ్ తనకున్న చెడు అలవాట్ల వల్ల కొన్ని లక్షలు బయట అప్పు చేశాడు. ఆ విషయం నాయనమ్మకు కూడా తెలియదు. ఇవేవీ తెలియని తాతయ్య ఇంక నేను రిటైర్డ్ అయ్యే సమయం వచ్చింది అని అనుకొని ఇద్దరి పేర్ల మీద ఏవో కొన్ని బిజినెస్‌లు రాసి మెయిన్ బిజినెస్ షేర్స్ మాత్రం ఆయన పైనే ఉంచేసుకున్నారు. ఆ తర్వాత ఆయన బిజినెస్‌లను చూసుకోవడం కాస్త తగ్గించగా నాన్న, బాబాయ్ ఇద్దరూ కూడా సమానంగా బిజినెస్‌లని చూసుకునేవాళ్ళు. అలాంటి సమయంలోనే నాన్న దగ్గర జాయిన్ అయిన అమ్మను నాన్న ప్రేమించడం, ఆయన ప్రేమను ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడం, తాతయ్య ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం అన్నీ ఒకటి తర్వాత ఒకటి జరిగిపోయాయి. అది జరిగిన సంవత్సరానికి నేను పుట్టాను. సరిగ్గా నాకు 2 ఏళ్ల వయసున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి మా బాబాయ్ తనని మోసం చేశారని, అప్పుడు తను ప్రెగ్నెంట్ అని, తనకు అన్యాయం చేయొద్దని మా తాతయ్యని వేడుకోగా మా తాతయ్య బాబాయిని అడిగారంట. ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనా అని. ఆవిడ నిజమే చెప్తుందని బాబాయ్ ఒప్పుకోవడంతో, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసిన పాపం నీకొద్దు అంటూ బలవంతంగా బాబాయికి మా పిన్ని ఇచ్చి పెళ్లి చేశారంట. అక్కడ మా బాబాయికి మా తాతయ్య పైన మొదట కోపం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన చేసిన అప్పులను తీర్చడం కోసం ఆయన బిజినెస్‌లను ఒక్కొక్కటిగా అన్నీ అమ్మడం మొదలుపెట్టాడు. ఆయన పైన రాసిన వీలునామా స్థిరాస్తులను, చరాస్తులను అన్నీ కూడా అమ్మేసేవాడు. అది తెలిసిన తాతయ్య ఆయన దగ్గర నుండి బిజినెస్‌లను తీసేసుకున్నారంట. ఆ కోపంతో తాతయ్య దగ్గర నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమే కాదు, ఆయన ఇలా అవ్వడానికి కారణమే మా తాతయ్య అని అందరిపైన ద్వేషాన్ని పెంచుకున్నారు. పాపం నాయనమ్మ చాలా సార్లే బ్రతిమిలాడింది రమ్మని. కానీ ఎప్పుడూ కూడా ఆయన రాలేదంట. మొత్తం ఆస్తిలో సగం ఆస్తిని నా పైన రాస్తేనే వస్తాను అని అనేవాడంట. దానికి మా తాతయ్య ఏ రోజు కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు నాన్న ఒక్కరే బిజినెస్‌ని చూసుకున్నారు. మధ్య మధ్యలో చాలా సార్లు వచ్చి డబ్బులు అడిగేవాడు. "నువ్వు అన్నీ మానుకొని వస్తే బిజినెస్‌లను నీకు అప్పగిస్తామని చెప్పిన
నా వల్ల కాదు అని అనేవాడంట. దానితో మా దగ్గర కూడా డబ్బులు లేవనేసరికి అందరి పైన కోపాన్ని పెంచుకొని ఇల్లీగల్ దందాల్ని చేసేవాడంట. అలా 2 సార్లు జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. ఆ కోపంతో తాతయ్య షేర్స్ అన్నీ కూడా నా పైకి ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఒకవేళ మా నాన్న పైన ఉంటే ఎక్కడ మా నాన్నను ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో నా పైన ఉంచి ఆయన్ని నామినీగా ఉంటే నన్నేం చేయలేడు అనే ఆలోచనలో నా పేరు పైన రాసేశారు. ఒకప్పుడు మా బాబాయ్ అలా అనుకుంటే, ఆ తర్వాత మా బాబాయ్ కొడుకు కూడా అలాగే తయారయ్యాడు. మా బాబాయ్‌కి మా నాన్న మీద, మా బాబాయ్ కొడుక్కి నా మీద పగ. నా వల్లే అతనికి దక్కాల్సిన గౌరవం ఏది కూడా ఈ ఇంట్లో దక్కకుండా ఉంటోందని. ఆ తర్వాత నాన్న నన్ను చదువు కోసమని స్టేట్స్‌కి పంపించారు. నేను వెళ్ళాక అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ నేను వచ్చేసరికి తాతయ్య హాస్పిటల్‌లో ఉన్నారు. ఏం జరిగిందని ఎవరిని అడిగినా కూడా నాకేమీ చెప్పలేదు. కానీ దీనికి కారణం మా బాబాయ్ అని నాకు చూచాయిగా అర్థమైంది. అలా మా తాతయ్య కాస్త బాగయ్యాక ఒకరోజు మా నాన్న నన్ను పిలుచుకొని తాతయ్య తన షేర్స్ మొత్తం కూడా నీకే చెందాలని పట్టుకొని కూర్చున్నారు. ఆయన బిజినెస్‌లు నువ్వు మాత్రమే నడపగలవని అనుకుంటున్నారు కానీ, మీ బాబాయ్ గురించి నీకు తెలుసు గదా! చిన్నప్పటి నుంచి డబ్బు విలువ తెలియకపోవడంతో తన చేతుల్లోకొచ్చిన సామ్రాజ్యాన్ని చేజేతులారా కూలదొక్కుకున్నాడు. తాతయ్య కష్టపడి కట్టిన సామ్రాజ్యాన్ని శత్రువుల పాలు చేశాడు. అందుకే మీ తాతయ్యకు నీ పైన నమ్మకం ఉన్నా కూడా నాకు ఉండాలి కదా! మా నాన్న తన జీవితాంతం ధారపోసి సంపాదించిన సంపాదన ఆయన రెండో ఆలోచన లేకుండా నీ చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ ఆయన కష్టార్జితాన్ని నీకివ్వడానికి నాకు మనసొప్పటం లేదు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని అన్నారు. దానిలో భాగంగా సంవత్సర కాలం నేను మా వాళ్ళెవరికీ కూడా కనపడకూడదు. నా కష్టార్జితంతోనే నేను బ్రతకాలి. అలాగే మా నాన్న చెప్పించిన చదువు నేను ఉపయోగించుకోకూడదు. నేను 10వ తరగతి వరకు స్కాలర్‌షిప్స్ మీద చదివాను కాబట్టి, 10వ తరగతి వరకు చదివిన చదువులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. అలాగే నా ఐడెంటిటీని ఎక్కడా కూడా రివీల్ చేయకూడదు. నార్త్ ఇండియాలో నా ఐడెంటిటీ ప్రతి ఒక్కరికి తెలుసు కనుక, నేను సౌత్ ఇండియాకి వెళ్లి బ్రతకాలి. ఒకవేళ ఎవరికైనా నా ఐడెంటిటీ తెలిస్తే అక్కడి నుంచి అనుక్షణం వెళ్ళిపోవాలి. నేనెవరి దగ్గర చేయి చాపకూడదు. ఎవరి సొమ్మును ఆశించకూడదు. అలాగే ఈ కండిషన్‌ని ఎవరికీ కూడా చెప్పకూడదు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఎవరికైనా చెప్పాల్సొస్తే అంటే ఉదాహరణకి ఎవరికైనా నేను చెప్తే, వాళ్ళు నేను సంపాదించే సంపాదనతోనే నాకు సహాయం చేయగలరు అని అనుకుంటే, ఒక్కరికి మాత్రం చెప్పొచ్చు. ఇలా చెప్పాక కూడా వాళ్ళ నుంచి ఎలాంటి ఫేవర్ తీసుకోకూడదన్నారు. అందుకే నా గురించి నేనెవరికీ చెప్పలేదు. ఒక్క అమ్మకు తప్ప. ఎందుకంటే ఆవిడ నా ఐడీ ప్రూఫ్‌ని అడిగారు. అడిగినప్పుడు నేనింక చెప్పక తప్పాల్సొచ్చింది. అప్పుడు ఆన్యకు, దీప్తికి, సాయికి అర్థమైంది. పార్థ్ ప్రతిసారి బయటకు వెళ్దామని అన్నప్పుడు, నాకు మాత్రం డబ్బులు నేను పెట్టుకుంటానని ఎందుకనేవాడో అని. నీ దగ్గరికొచ్చే కంటే ముందు నేను చెన్నైకి వెళ్ళాను. అక్కడ 2 నెలలు పనిచేసిన తర్వాత ఒకరు నన్ను గుర్తించారు. అందుకే అక్కడ వదిలేసి హైదరాబాద్‌కొచ్చాను. అక్కడికొచ్చాక దాదాపు 20 రోజులు నాకే ఉద్యోగం రాలేదు. ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోతుంటే టెంపుల్‌లో పడుకునేవాడిని. ఎందుకంటే మా నాన్న పెట్టిన రూల్ ప్రకారం నేనెవరి దగ్గర రూపాయి కూడా తీసుకోకూడదు అప్పుగా కూడా. అంతలోపే ఉద్యోగం రావడం, మీరు పరిచయం అవ్వడం అన్నీ మీకు తెలుసు కదా! ఇదీ జరిగింది. ఇప్పుడు మీకొకటి అనిపించొచ్చు ఆస్తి కోసం నేనిదంతా చేశాను అని. అంటూ ఆన్య వైపు చూశాడు. తనను చదువుతున్నట్లుగా. తను పార్థనే చూస్తూ ఉండడంతో నన్ను ఈ కండిషన్స్ పైన మా నాన్న పంపించాలనుకున్నప్పుడు మా అమ్మ చాలా ఏడ్చింది. మా నాన్నమ్మయితే మా నాన్నని చాలా తిట్టింది. నీ తమ్ముడు అలా అయ్యాడని అందరూ అలా అవుతారని లేదుగా అని చెప్పింది. కానీ మా తాతయ్య మాత్రం మా నాన్న నిర్ణయాన్ని గౌరవించారు. ఖచ్చితంగా నేను వెళ్ళాలని పట్టుబట్టారు. నేను ఫారిన్‌కి వెళ్తానంటేనే వద్దని మా తాతయ్య అలా ఎందుకు పంపించారో ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ ఆయన ఒకే ఒక మాటన్నారు. మన కుటుంబం పైన ఆధారపడి కొన్ని వేల మందున్నారు. కొన్ని వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కొన్ని వందల మంది పిల్లలకు ఉచిత విద్య అందుతుంది. ఇదంతా ఇలాగే కొనసాగాలంటే నువ్విందులో విజయం సాధించాలి. గర్వంగా నా స్థానాన్ని నువ్వు తీసుకోవాలి. లేదా నాకిదంతా అవసరం లేదు. ఆస్తిపాస్తులు అవసరం లేదు. నాకు చదువుంది. నా చదువుతో నేను ఉద్యోగం చేసుకుంటానని అనుకుంటే మాత్రం కొన్ని వందల మంది ఉసురు పోసుకున్న వాళ్ళమవుతాం తండ్రి అని అన్నారు. ఆ మాట కోసం, ఆ ఒకే ఒక్క మాట కోసం నేను ఈ కండిషన్‌లో గెలవాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. అతను చెప్పడం ఆపేసి అందరిని చూస్తూ అందుకే నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేకపోయాను. చాలా సార్లు అనుకునేవాడిని చెప్పాలని. కానీ చెప్పలేని పరిస్థితి నాది. దీప్తి నన్ను అన్నయ్య, అన్నయ్య అని పిలిచిన ప్రతిసారి నేను తనను మోసం చేస్తున్నానని నా మనసు ఎంతగా బాధపడేదో నాకు మాత్రమే తెలుసంటూ ఒక చిన్న నవ్వు నవ్వి, ఇప్పటికీ ఒకవేళ నేను మీకు అబద్ధం చెప్తున్నాననిపిస్తే మీరు వెళ్లి ఎవరినైనా అడగొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేనెప్పుడూ మా వాళ్ళు సంపాదించిన ఆస్తిని చూసుకొని దానిపైన బ్రతకాలని అనుకోలేదు. నేను ఫారిన్ వెళ్ళొచ్చాక ఫస్ట్ జాబ్ చేస్తానని చెప్పాను. మన కంపెనీని వదిలిపెట్టి ఇంకొకరి దగ్గర జాబ్ చేయడం ఎందుకని అన్నారు నాన్న.
అంతేకాకుండా మా బాబాయ్ వాళ్ళు ఇప్పుడు మాతో కాంటాక్ట్‌లో లేరు. కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారని ఇక్కడ తాతయ్య నమ్మకం. ఒకవేళ నేను బయటికి వెళ్తే నన్ను కూడా ఏమైనా చేస్తారని ఆయన భయం చెప్పగా, "మరి ఇప్పుడు మీ బాబాయ్ వాళ్ళు కాంటాక్ట్‌లో లేరా మీకు?" అని అడిగాడు సాయి. "లేదు. కాంటాక్ట్‌లో లేరు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు" అని చెప్తూ ఉన్న సమయంలోనే అక్కడికి వచ్చిన అనుపమ ఫ్రెషప్ అయ్యారా? ముందుగా భోజనం చేద్దాం అని అనటంతో, వస్తున్నాం ఆంటీ. ఇప్పటి వరకు బుర్ర వేడెక్కి ఆకలి కాలేదు. కానీ ఇప్పుడు వేడెక్కిన బుర్ర పనిచేయడానికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి ఫుడ్ తినాల్సిందే అని అన్నాడు సాయి. మీరు ఫ్రెషప్ అయ్యి రండి. భోజనం చేద్దాం. మేము కూడా మీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. పాత్ వెళ్తున్న పాత్‌ని ఆన్య, దీప్తి చూస్తూ నిలబడగా, ఇంకేం చూస్తున్నారు? అంత క్లియర్‌గా చెప్పాక కూడా ఇప్పుడు కూడా అతన్ని నమ్మకపోతే మనం వేస్ట్ గాళ్ళ కిందే లెక్కొస్తుంది. అయినా ఇంత ఆస్తుండి కూడా అలా అనాథలా ప్లేట్స్ కడిగాడంటేనే అర్థం చేసుకోవచ్చు అతను ఎవరిని మోసం చేయడానికి రాలేదని. అతని పేరెంట్స్ పంపించారంటేనే వాళ్ళకు డబ్బు విలువ ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళలా పంపించారని సాయి అనటంతో, దానికంటే ఏదో పెద్ద రీజన్ ఉంది అని నాకనిపిస్తోంది అని అంది దీప్తి. సరే నీకనిపిస్తే నువ్వు తర్వాత తెలుసుకో. కానీ ఇప్పుడు ఫస్ట్ వెళ్లి భోజనం చేద్దామని సాయి చెప్పగా, ఆన్య, దీప్తి వాళ్ళ గదిలోకి వెళ్లి ఫ్రెషప్ అయి ముగ్గురు కలిసి బయటకొచ్చాక అందరూ కలిసి భోజనం చేసి పార్థ్ వాళ్ళ తాతయ్య గదిలోకి వెళ్ళగా, రఘునందన్ గారు వాళ్ళ ముగ్గురిని పరిచయం చేయడంతో, వాళ్ళ ముగ్గురు ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాక, "ఆ అమ్మాయిని చూసారు కదా! ఆ అమ్మాయినే మన పార్థ్ ఇష్టపడుతున్నాడు" అని చెప్పగా, "ఎవరు? ఆ పొడుగ్గా ఉన్న అమ్మాయా?" అని ఆయన అడగగా, "అవును" అని రఘునందన్ చెప్పడంతో, "ఆ అమ్మాయి చాలా బావుంది. ఎలాగో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటున్నావు కదా! ఇంక రేపైనా ఎల్లుండైనా పెళ్లి చేసేయండి" అని ఆయన అనటంతో, "నాన్న అలా కాదని చెప్పేలోపు నేను చెప్తున్నాను కదా! ఇంక నా దగ్గర ఎక్కువ రోజులు లేవు. నేనిలా మంచం మీద పడుకోవడం నా వల్ల కాదు. నా బాధను అర్థం చేసుకోండి" అని కొడుకు చేతులెత్తి దండం పెట్టగా, ఇక తండ్రి గురించి తెలిసి ఏడుస్తూ బయటకొచ్చిన రఘునందన్ గారికి అక్కడ వీళ్ళు ముగ్గురు కనపడగా కన్నీళ్లు తుడుచుకుంటూ "పార్థ్ ఎక్కడ?" అని అడగటంతో, తన స్నేహితులు వాడు వచ్చారని తెలిసొచ్చారు. వాడిప్పుడే బయటికి వెళ్ళాడు. కాసేపు మాట్లాడి వస్తాడంట అని అనుపమ అనటంతో, ఆన్య, దీప్తిని, సాయిని తన గదిలోకి రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఏం చెప్తారు? ఎందుకు పిలిచారో అర్థం కాని ముగ్గురు ఆయనను అనుసరించగా, వాళ్ళ గదిలోకి వెళ్ళాక ముగ్గురిని కూర్చోబెట్టి, "మీకు పార్థ్ ఏమైనా చెప్పాడా అమ్మా?" అని అడిగారు. "దేని గురించి అంకుల్?" అని దీప్తి అడగటంతో, "అదే ఇన్ని రోజులు ఇక్కడ ఇదంతా సంస్థానాన్ని వదిలిపెట్టి అక్కడికెందుకొచ్చి బ్రతికాడో మీకేమైనా తెలుసా?" అని అనటంతో, "ఇంతకు ముందే చెప్పాడు అంకుల్. మీరు పెట్టిన కండిషన్స్, అలాగే తనెందుకు అక్కడికొచ్చాడో అన్నీ వివరంగా మేమొచ్చాక ఇదిగో భోజనానికి ముందే చెప్పాడని" అన్నాడు సాయి. "వాడు ఏమని చెప్పాడు?" అని ఆయన అడగ్గా, పార్థ్ చెప్పిన మాటలు చెప్పడంతో ఆయన ఒక చిరునవ్వు నవ్వారు. ఆయన నవ్విన చిరునవ్వుకు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని, "అంటే మాకు పార్థ్ తప్పుగా చెప్పాడా అంకుల్? తను అబద్ధం చెప్పాడా?" అని అడిగాడు సాయి. "లేదు లేదు. వాడు మీకు అబద్ధం చెప్పలేదు. అసలు మేమే వాడికి అబద్ధం చెప్పామని" అనగానే, "ఏంటంకుల్ మీరేం మాట్లాడుతున్నారు?" అని అడిగాడు సాయి. ఇదంతా సైలెంట్‌గా ఉండి వింటోంది ఆన్య. "అవును బాబు. మా నాన్నగారికి ఇద్దరం కొడుకులం. నేను, నా తమ్ముడు. చిన్నప్పటి నుంచి వాడు గారాబంగా పెరగడం, మా నాన్న దగ్గర లేకపోవడం, బెదిరించేవాళ్ళు ఎవరు లేకపోవడంతో వాడు జల్సాలకు అలవాటయ్యాడు. తక్కువ వయసులోనే దురలవాట్లతో పెరిగాడు. ఇలాంటి సందర్భంలో మా నాన్న మా ఇద్దరికీ ఆఫీస్ పనులను అప్పజెప్పి ఆయన రిటైర్ అవుదామని అనుకోవటం, నా పెళ్లి, తర్వాత వాడు ఒక అమ్మాయిని ప్రేమించడం అన్నీ జరిగిపోయాయి. నాన్న ఇద్దరికీ బిజినెస్‌లు పంచగా, నా బిజినెస్ రెట్టింపైతే వాడి బిజినెస్ సగమయింది. వాడు చేసిన అప్పుల వల్ల బిజినెస్ మొత్తం నష్టాల్లోకొచ్చింది. ఆ తర్వాత వాడి గురించి తెలిసిన మా నాన్న అన్ని బిజినెస్‌లను వాడి చేతుల్లో నుంచి తీసేసి, వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఆ పగతో బయటకు వెళ్ళిన వాడు డ్రగ్ మాఫియాతో చేతులు కలపడం, మాఫియా వాళ్ళతో ఇల్లీగల్ బిజినెస్‌లు చేశాడు. కానీ ఎంత చేసినా వాడికి వచ్చే డబ్బులు సరిపోలేదు. వాడికి ఉన్న ఆశ తీరలేదు. వాడితో పాటే వాడి కొడుకు వాడిలాగే తయారయ్యాడు. ఆ తర్వాత మాకు తెలిసిందేంటంటే వాళ్ళు లండన్ వెళ్లారని. సంవత్సరన్నర క్రితం ఇక్కడికొచ్చి మా నాన్నతో గొడవపడి ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాయాలని అన్నాడు. లేదా నాకెంత ఆస్తొస్తుందో అంతా వాడికి పంచాలన్నాడు. ఆల్రెడీ ఆస్తిని ఇద్దరికీ సమానంగానే పంచాను. నీకు ఇచ్చిన బిజినెస్‌లను నువ్వే లాస్ అయ్యేలా చేసి అమ్మేసుకున్నావు. మీ అన్నకిచ్చిన బిజినెస్‌లు మీ అన్న డబుల్ చేశాడు. కాబట్టి ఇద్దరికిచ్చేదేం లేదు అని ఆయన చెప్పగా షేర్స్ కావాలి అని అన్నాడు. మా నాన్న క్లియర్‌గా నేను సంపాదించిన ఆస్తి నాకు నా తల్లిదండ్రుల నుంచి రూపాయి కూడా రాలేదు. కాబట్టి నా ఆస్తిని నాకెవరికిష్టముంటే వాళ్ళ పైన రాసే హక్కుంది అని అదే రోజు మొత్తం ఆస్తిని నా పెద్ద కొడుకు పైన రాసిపెట్టారు. నేను వద్దంటున్నా వినలేదు. ఆస్తి నా కొడుకు మీద రాసిన మరునాడే ఆయనకు పెద్ద యాక్సిడెంట్ అయిందంటూ ఆగిపోయి, ఆ యాక్సిడెంట్ చేయించిన మహానుభావుడు ఎవరో కాదు నా తమ్ముడు. ఆ తర్వాత వాళ్ళ కన్ను నా కొడుకు మీద పడింది. వాడు స్టేజ్ నుంచి రాగానే వాడిని చంపేసి ఆస్తి మొత్తాన్ని వాళ్ళు చేజిక్కించుకోవాలని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం వాడికి తెలియకుండానే వాడిపైన 2, 3 సార్లు అటెంప్ట్ మర్డర్ కూడా జరిగిందని అనటంతో ముగ్గురు భయంగా ఒకరినొకరు చూసుకోగా, అందుకే వాడిని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి
పంపించేసేయాలి అని ఉద్దేశంతోనే నేను అలాంటి రూల్ ఒకటి పెట్టాను. దాంతో 2 లాభాలు. ఒకటి నా కొడుక్కి డబ్బుల విలువ తెలిసొస్తుంది. ఇంకొకటి నా కొడుకు జీవితం నా తమ్ముడి చేతిలో బలైపోకుండా ఉంటుంది. అందుకే అల్లారు ముద్దుగా పెరిగిన నా కొడుకుని ఇంట్లో నుంచి పంపించేశాను. వాడెక్కడున్నాడో తెలియక ప్రతి క్షణం నా భార్య, మా అమ్మ, నాన్న వేదన పడుతుంటే వాళ్ళ వేదనను చూస్తూ నాలో బాధను భరించుకుంటూ ఒక్కడిని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకు తెలుసు. వాడు అంటే వాడికి 100 మంది నౌకర్లు. అలాంటిది వాడి చదువును కూడా ఎక్కడ వాడకూడదని కండిషన్ పెట్టాను. ఎందుకంటే నా కొడుకు టాలెంట్ నాకు తెలుసు. వాడి టాలెంట్ వల్ల వాడు ఎలాంటి ప్రదేశంలో ఉన్నా టాప్‌లో నిలుస్తాడు. మళ్ళీ అది వాడికి ఎక్కడ ప్రాణహానిని తలపెడుతుందో అనే ఉద్దేశంతోనే వాడి చదువుని ఉపయోగించకూడదనన్నాను. ఎవరికైనా ఒక్కరికైనా వాడి గురించి చెప్పొచ్చని చెప్పాను. ఎందుకంటే కనీసం ఎవరో ఒకరు వాడి వెనకాల ఉన్న హోదాను చూసి వాడికి నీడ ఇస్తారని. ఈ సంవత్సర కాలంలో వాడెవరికీ కాల్ చేయొద్దని కండిషన్ పెట్టాను. ఎందుకంటే మా అందరి ఫోన్స్ ట్యాప్ అయి ఉన్నాయన్న విషయం మాకు తెలుసు. ఇవన్నీ చూసిన మా నాన్నగారు కూడా ఇష్టం లేకపోయినా నా కొడుకుని కష్టంగా దూరంగా పంపించడానికే సిద్ధపడ్డారు. వాడు వెళ్ళడని మాకు తెలుసు. అందుకే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేశాను. నా భార్య, మా అమ్మ ఇద్దరూ ఎంతగా ఆపడానికి ప్రయత్నించారో, కానీ వాళ్ళ మాటలు చెల్లకుండా మా మాటలు చెల్లించుకొని, వారి దృష్టిలో నేను విలన్ అయినా సరే, కానీ నా కొడుకు బావుంటే చాలు అనే ఆశతో బయటకు పంపించేశాను అంటూ కళ్ళనీళ్లతో చెప్పడం ఆపి, ఇవేవి వాడికి తెలియదు. వాడికి తెలిసిన కారణం ఒకటే. అయితే ఇది ఎంతకంటే పెద్ద కారణమని చెప్పడం ఆపారు. మీరెందుకు చెప్తున్నానో తెలుసా? అని ఆయన వాళ్ళనడుగుతున్న సమయంలోనే అక్కడికొచ్చిన పార్థ్ నలుగురు సీరియస్‌గా ఉండడం చూసి, "ఏం మాట్లాడుకుంటున్నారు నేను లేకుండా?" అంటూ తండ్రి పక్కన వెళ్లి కూర్చొని, "ఏం చెప్తున్నారు నాన్న? నా మీద కంప్లెయింట్ చేయడం లేదు కదా?" అని అడగ్గా, "ఏం లేదురా. అదే నిన్ను ఎలా పంపించాను కదా! ఎందుకు పంపించానో చెప్తున్నాను. వీళ్ళకు ఇప్పుడు నీకు డబ్బు విలువ బాగా తెలిసినట్టుంది కదా!" అని అనడంతో, "డాడీ మీరు మరీ టూ మచ్. నేనెప్పుడైనా అలా అనవసరంగా ఖర్చు పెట్టానా? అవసరం లేని వాటికి మీరు నన్ను నమ్మలేదు కదా!" అని అడిగాడు చిన్న పిల్లోడిలా. అప్పటి వరకు చాలా మెచ్యూర్డ్‌గా ఉన్న పార్థని చూసిన వాళ్ళ ముగ్గురికి తండ్రి దగ్గర చిన్న పిల్లాడిలా మారిపోయిన పార్థ్ కనపడగానే ముగ్గురి మొహం మీద చిన్న నవ్వు చెరగా కొడుకు భుజం చుట్టూ చెయ్యి వేసి కొడుకుని దగ్గరికి తీసుకుంటూ, "నీకు తెలియదు అని కాదు కన్నా! కానీ మా భయం మాకుంటుంది కదా! ఇప్పుడు నా మొత్తం బిజినెస్‌ని నీకిచ్చేసి హ్యాపీగా నేను ఇంట్లో రామకృష్ణ అనుకుంటూ కూర్చుంటాను" అని అనడంతో, "అప్పుడే మీకు వయసైపోయిందని అనుకుంటున్నారా? రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారా?" అని పార్థ్ అనగానే, "మరి అందివచ్చిన కొడుకుండగా రిటైర్మెంట్ కాకుండా ఇంకేం చేస్తాను?" అని అన్నారాయన. "మీరు నా గురించి మాట్లాడుతున్నారు కానీ, తమ్ముడు గురించి మాట్లాడట్లేదు కదా! వాడు చిన్న పిల్లోడే కదా ఇంకా" అని పార్థ్ అనడంతో, "వాడిని చూసుకోవడానికి నువ్వున్నావు కదా పార్థ్! నీ తమ్ముడిని నువ్వు చూసుకున్నట్లుగా ఎవరూ చూసుకోలేరు కదా!" అని అన్నారు. "నన్నంత పెద్దవాడిని చేయకండి నాన్న" అని పార్థ్ యాక్షన్స్ చేస్తూ చెప్పగా, "ఆహా! ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా?" అని అడగ్గా, "సాయంత్రం వస్తానన్నారు. రాత్రికి డిన్నర్ ఇక్కడే చేస్తారంట" అని అనగానే, "వాళ్ళకు నువ్వుంటేనే మన ఇల్లు గుర్తొస్తుంది. లేదా ఇటువైపు కూడా రారు. ఎన్ని సార్లు పిలిచినా. కనీసం ఇంటి మొహానికి వచ్చేవాళ్ళే కాదు. సాయంత్రం వస్తే నేను వాళ్ళ పని చెప్తాను చూడు" అని అనటంతో, "మీరు ఈ డైలాగ్ కొడతారని వాళ్ళు ఆల్రెడీ అన్నారు నాన్న" అని నవ్వాడు పార్థ్. అలా పార్థ్ లేనప్పుడు ఆయన చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పాలనుకున్నప్పటికీ, మధ్యలో పార్థ్ రావటంతో చెప్పలేక ఆగిపోయారు. అప్పుడే మళ్ళీ లోపలికొచ్చిన అనుపమ, "పిల్లల్ని ఎంతసేపు పాపం సతాయిస్తారని అలసిపోయి వచ్చారు వాళ్ళు. కాస్త వాళ్ళని రెస్ట్ తీసుకోనివ్వండి" అని అనటంతో, "నేను ఊరికే పిల్లలతో మాట్లాడుతున్నానంతే" అని ఆయన చెప్పగా, "మీరు ముగ్గురు వెళ్లి రెస్ట్ తీసుకోండి నాన్న" అంటూ చెప్పగా, అలాగే అని చెప్పి గదిలోకి వెళ్లి, ఇంతకుముందు పార్థ్ వాళ్ళ నాన్నగారు చెప్పిన విషయాన్ని తలుచుకొని, అంటే పార్థ్ ఇప్పటికే చాలా డేంజర్‌లో ఉన్నాడన్నమాట అని దీప్తి అనడంతో, ఈ ముక్క తనకు చెప్తే తను కనీసం తనను తాను సేఫ్‌గా ఉంచుకుంటాడు కదా! బయటకు వీళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు అని అంది ఆన్య. తన మాటల్లోనే ఉన్న భయం వాళ్ళకి స్పష్టంగా కనపడటంతో, వాళ్ళు పార్థకు చెప్పలేదంటేనే వాళ్ళు ఏదో ఒక కారణంతో ఉంటుంది కదా! అని అన్నాడు సాయి. అది కూడా కరెక్టేలే. ఇంత ఆలోచించిన వాళ్ళకు అది తెలియదా? అసలు అంకుల్‌తో ఒకసారి మాట్లాడాలి మళ్ళీ అని అంది దీప్తి. కథ కొనసాగుతుంది. కథ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.